అంతేనా? అవునక్క. సో వీళ్ళు దానికి ఒక సాధన చెయ్యాలి. కుండలిని శక్తిని జాగృతం జేయాలి. కుండలిని శక్తి కుండలిని నుంచి మూలాధారం నుంచి ఇక్కడ బ్రహ్మకపాలం వరకు రావాలి. ఇవన్నీ అదసలు ఎట్లా అవుతది చెప్పండి? శక్తి అంతా ఆత్మలో ఉంది. ఈరోజు ఆత్మ తన శక్తిని కోల్పోయింది. పాపభారంతోటి ఈరోజు దుఃఖాన్ని అనుభవిస్తుంటే, మన్మనాభవ అన్న మంత్రాన్ని ఇచ్చాను. నన్ను తలుచుకోండి పాపం తీర్చేస్తాను. సంస్కారాలు పరివర్తన అయిపోతే మీరు సుఖాన్ని అనుభవిస్తారని చెప్తున్నాడాయన. ఇంక మళ్ళీ అదేదో కింది నుంచి ఇవి చేసి ఇవన్నీ కాంప్లికేటెడ్ హఠయోగాలు గదా! ఇవన్నీ. అవునక్క. సో, కుండలిని శక్తి నుంచి అక్కడికి వెళ్ళడం, పైకి శక్తి రావడం కాదు. పైనున్న పరమాత్మ నుంచి ఆత్మలోకి శక్తొస్తది. ఓకే. ఓకేనా? ఓకే. సో, అన్ని జ్ఞానాలేంటంటే ఇన్‌కంప్లీట్ ఉంటాయి. అసంపూర్ణం ఉంటాయి. సో, సంపూర్ణ జ్ఞానాన్ని ఒక పరమాత్మనే ఇవ్వగలరు. సో, మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని పద్ధతుల్లో సింపుల్ పద్ధతి ఏదంటే శివబాబా చెప్పే పద్ధతే. ఓకే. ప్రహ్లాదుడు చెప్పాడు గదా! మనసుతో తలుచుకుంటే చాలు అని. ఇదొకటే పద్ధతి. ఇంకా? అంతే అక్క. ఆ రెండే డౌట్స్ ఉండే. కింద వేరే వాళ్ళు అడిగారు ఇట్లా అనేసి. అంటే అడిగితే బయట నడుస్తోంది. కుండలిని శక్తిని జాగృతం చేయండి, జాగృతం చేయండి అనంటే ఇంకా అదేదో తపస్సు అంటే చేస్తారు. ఎవరికీ ఏమి జరగదు. సర్లే మనమేదో సరిగ్గా చేయలేదేమో అన్నట్టు గివ్ అప్ చేస్తూ ఉంటారంతే. ఓకే. ఓకే. థాంక్ యూ. సో, ఆ గంటలు గంటలని అలా కదలకుండా కూర్చుని హఠయోగము ఇంకేదో ఎళ్ళిపోతుంది. శక్తి పైకి రావాలి, పైకి రావాలనంటే అట్లేం ఉండదు. శరీరంలో ఉందే ఆత్మ. ఆత్మలో ఉన్న శక్తి శరీరం అంతా వ్యాపించడం వల్ల శరీరం నడుస్తోంది. ఆత్మ ఎళ్ళిపోతే శరీరం పోతదంతే. ఆత్మశక్తి ఎక్కడికైతే పోదో మన వ్యర్థ సంకల్పాల వల్ల ఆ శరీరంలో ఆ భాగంలో రోగాలొస్తాయి.